అందరికీ నమస్తే అండి. చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. హైదరాబాద్లో తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలో మా అక్కయ్య మా బావగారు కష్టపడి సొంతంగా ఒక డాబా కట్టుకున్నారు. 2 అంతస్తుల డాబా. దానికి సాయంత్రం అయిన తర్వాత అన్ని లైట్లు వేసి మొత్తం రోడ్డు మీదకి ఒక 20-30 గజాల దూరంలో నుంచుని మా అక్కయ్య మా బావ ఆ డాబా చూసుకొని చాలా సంతోషపడిపోయేవాడు. అబ్బా, ఇది మా ఇల్లు అని. తర్వాత కొద్ది రోజుల తర్వాత 1995లో ఒక అమ్మాయి, అంటే వాళ్ళ అబ్బాయి యొక్క స్టూడెంట్, చిన్న ట్యూటోరియల్ ప్రైవేట్ ఏదో పెట్టాడు. ఒక స్టూడెంట్ అమ్మాయి పేరు స్మిత అని ఒక అమ్మాయి, ఈ అబ్బాయి యొక్క డాబాని, ఈ అబ్బాయి కారు, ఈ అబ్బాయి పర్సనాలిటీ, ఈ అబ్బాయి ఎర్రగా ఉంటాడు, మంచి అందగాడు అని చెప్పి ఈ అబ్బాయికి వేసింది. తన జాల్లో పసాయించి ఎట్లయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తనవవుతాయని. ఎవరు ఒప్పుకోవాలి. అయినా ప్రయత్నం చేస్తుంది. ప్రతిరోజు వచ్చి బయట గేటు దగ్గర నుంచొని ఏడుస్తూ నుంచొని సంవత్సరం పాటు గోల చేసి చివరికి అయితేనే ఆ అబ్బాయిని వలేసి పెట్టుకుని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కొద్దికాలం తర్వాత మా అక్కయ్య మా బావ ఆ దిగులతోనే ఇద్దరు చనిపోయారు. సరే, మొన్న ఈ మధ్య నేను ఒకసారి వెళ్ళాను వాటికి. చాలా రోజులు అయింది, 25 years అయింది. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా అసూయ ద్వేషాలు ఎక్కువ. అబ్బాయికి ఎవరన్నా సంతోషంగా ఉన్నా బాధ చూడలేడు. నేనే అందంగా ఉన్నా అనుకుంటాడు, నేనే చాలా గొప్పవాడిని అనుకుంటాడు, నేనే బాగా చదువుకున్నవాడిని అనుకుంటాడు. ఆ మనసులో చిన్నప్పటి నుంచే ఉంది. అది నేను గమనించలా. సరిగా దానివల్ల ఆయన ఏం చేశాడు, నా ఫోన్ బ్లాక్లో వేసేసాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఫోను నాకు బిజీగా వస్తూ ఉంటుంది. సరే, మొన్న 25 years అయిపోయింది. కనీసం ఆ అబ్బాయికి అన్న చిన్నపిల్లవాళ్ళే అని పెద్దవాడిని నేను కనీసం నేనన్నా వెళ్ళి చూసి వద్దాం, బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి ఉంటుంది, ఎవరు ఈ అబ్బాయి అంటే మా అక్కయ్య మనవరాలు, ఈ అబ్బాయి ఆడపిల్ల పుట్టినలేండి. అమ్మాయి పేరు ఏదో ఐశ్వర్యరాయ్ అనుకుంటా. ఐశ్వర్యరాయ్ అమ్మాయి మహా అందంగా ఉంటుందిట. ఆ అమ్మాయి ఉంటుంది, మీరు ఎట్లా అడగకుండా లోపలికి వచ్చారండి, గేటు దాటి ఎట్లా లోపలికి వచ్చారు, గేట్లో నుంచి కొట్టాలి కదా. అమ్మ, గేటుకి కాలింగ్ బెల్ లేదు. ఆ గేటు ఇది మా అక్క ఇల్లు కానీ నాకు తెలుసు, అట్లా గడిట తిప్పితే వస్తుంది బయట నుంచి అంటే పైకి వచ్చాను. పైన కాలింగ్ బెల్ కొట్టిన 10 అర్ధ గంట దాకా మీరు తలుపు తీయలేదు. గేటు కొట్టింది మోచేస్తే ఏమి వినిపిస్తుంది మీకు అంటే, అమ్మ అట్లా రాకూడదండి, తప్పు అండి. నేను అందాం అనుకున్నా, అమ్మ ఇది ఇల్లు నీది కాదు, మీ అమ్మది కాదు, మీ ఆయనది కాదు, ఇది మా అక్కయ్య మా బావగారు కష్టపడి ఒకరోజు తినకుండా కష్టపడి డబ్బు కూడబెట్టుకుని కట్టిన సొంత ఇల్లు. అటువంటి ఇంత పెద్ద 2 అంతస్తుల డాబా చూసి నువ్వు మీ అమ్మ వలేసి పట్టుకుని పెళ్లి చేసుకుందనుకో. కానీ మా అక్కయ్య మా బావ అంతటి వాళ్ళే తన సొంత ఇంటిని, ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇంటిని వదిలిపెట్టేసి పైకి వెళ్ళిపోయారు. మీ అమ్మ యొక్క పెళ్లి విషయంలో బాధ చెంది, మనస్తాపం చెంది, ఆ బాధను తట్టులోక వాళ్ళిద్దరూ పాపం స్వర్గస్థులు అయ్యారు. ఇప్పుడు నువ్వు నాదంటావేంటి, వాళ్ళే తీసుకుపోలేదు, వీళ్ళు నువ్వు తీసుకుపోగలవా, మీ అమ్మ మీ నాన్న తీసుకుపోగలరా, తెలియదు అమ్మాయికి అని అందాం అనుకున్నా కానీ అనలేదు. నాకు అనిపించి నవ్వు వచ్చింది ఆ అమ్మాయి మాటలు చూసి. అమ్మ, చాలా ఐశ్వర్యరాయి నువ్వు, గొప్పదానివి అనుకున్నాను. సరే, అబ్బాయి లోపల నుంచి బయటికి రాలేదు. నా మీద కోపం. నేను ఆయన కంటే నేను అందంగా ఉంటానేమో, లేకపోతే ఆయన కంటే నేను బాగుంటానే తెలియదు. మరి ఎందుకో నా మీద చిన్నప్పటి నుంచి అసూయ ద్వేషాలు. నాకు తెలియదు, అది తర్వాత తెలుసుకున్నాను. కనీసం బయటకు వచ్చి మావయ్య లోపలికి చాలా రోజుల తర్వాత వచ్చావు, మంచినీళ్ళు తాగు, అంతా బాగున్నారా అని పద్ధతి లేదు. చదువుకున్న మహామూర్ఖుడు, MCA చదివాడు. ఆయన పేరేంటి, పుచ్చా శ్రీనివాస్ అని ఒక స్కూల్ పెట్టాడు. కింద పెట్టి ఒక 25 మంది వస్తూ ఉంటారు. లేట్ ఫీజు 5 రూపాయలట. ఒకరోజు లేట్ అయితే 5 రూపాయలట. బోర్డు మీద రాసి లేట్ ఫీ 5 రూపాయలు. మొన్న వెళ్ళాను, అనవసరంగా బురద మీద రాయేసాను అనిపించింది. 1 డజన్ యాపిల్ పళ్ళు తీసుకుని వెళ్ళి, అమ్మ యాపిల్ పళ్ళైనా తీసుకోండి, నాకు అవసరం లేదండి, పర్వాలేదండి, వద్దండి
ఆయన లేపనండి. ఎందుకంటే మీకు ఆయన సంబంధాలు లేవు కదా, 25 నుంచి మాటలు లేవు. ఇప్పుడు వచ్చి మీరు మా మనవుడు అంటారేంటి? అమ్మ ఇట్లా సంబంధాలు లేకుండా ఎందుకంటే మీరంతా బ్లాక్లో వేసుకోవచ్చుంటే ఎట్లా సంబంధాలు ఉంటాయమ్మా అంటే నాకు తెలియదండి. ఆయన మీతో మాట్లాడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అసలు లేడు రాడు. మీరు ఎట్లా వచ్చారో అట్టా వెళ్ళిపోండి. పోనీ కనీసం పళ్ళన్న తీసుకోమ్మా, నాకు అవసరం లేదు, పర్వాలేదండి. సరే అమ్మా, మీ యొక్క గొప్పదనానికి అంటే మేము యాక్చువల్లీ బ్రాహ్మిన్స్, వాళ్ళు మహారాష్ట్ర బ్రాహ్మిన్స్, అన్నీ తింటారు. మేము ఒక్క గుడ్డు కూడా తినం. అయినా సరే వలేసి బాగా జాల్లో బసాయించి పెళ్లి చేసుకొని ఒక వెలుగుతుంది. ఆ మనిషి అనిపించింది నాకు. ఎప్పుడు గేటులో నుంచి ఏడుస్తూ నుంచింది సంవత్సరం పాటు. ఇప్పుడు నా ఇల్లు అని చెప్పి వెలుగుతోంది ఒక ఇల్లు వెలుగు. ఎంతకాలం ఉంటాను ఆ ఇంట్లో మా అక్కయ్య మా బావ ఆత్మ ఉండవా? అవి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తాయా? ఏమంటారు? ఎందుకంటే వాళ్ళని క్షోభ పెట్టి నువ్వు బలవంతాన్ని పెళ్లి చేసుకుని ఆ అబ్బాయి జీవితం సర్వనాశనం చేసావు కదా. ఇప్పుడు మనం ఫోన్ చేసాం అనుకోండి, ఆయన ఎత్తాడు, ఆ అమ్మాయి ఎత్తుంది. అంటే ఇంటి పెద్దట ఆవిడ యజమానురాలట. అటువంటి మహా గొప్ప ఇల్లాలండి ఆవిడ పేరు స్మిత అంట. స్మిత మహారాష్ట్ర అమ్మాయి. ఈయన పేరే పుచ్చా శ్రీనివాస్, పివి శ్రీనివాస్, పుచ్చా వెంకట శ్రీనివాస్. చాలా గొప్పవాడు. మీ అందరికీ నమస్కారం అండి. అసలు నా డౌట్ వచ్చింది, ఆ అమ్మాయి బయటకు వస్తే మొహాన బొట్టు లేదు, జుట్టు అంతా ఎరబోసం ఉంది. అసలు ఈ అబ్బాయికి అసలే స్ట్రెంత్లు మేళం. ఈ స్ట్రెంత్ల వల్ల అసలు ఉన్నాడా పోయాడా దేవునికి ఎరుక. ఏమంటారు? కానీ వ్యక్తి మనసు కొంచెం మంచిదే, కానీ అసూయ ద్వేషాల వల్ల అతడు అంత గొప్పవాడే అన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు జీవితంలో చాలా కానివ్వండి, వెలుగుతున్నారు. వెలగని ఎంతకాలం వెలుగుతారు? అసలు ఆయనతో మీరు ఎట్టా ఉండగలుగుతారు? అది మా అక్కయ్య మా బావ ఇల్లు కదా, మరి ఆత్మలు ఉండవు అక్కడ, కంపల్సరీగా ఉంటాయి. మిమ్మల్ని శాంతంగా ఎట్టా ఉండనిస్తారు వాళ్ళు? ఎందుకంటే మీరు వాళ్ళని క్షోభ పెట్టి బలవంతాన మా అబ్బాయిని పెళ్లి చేసుకుని గోల చేసి నువ్వు ఇప్పుడు వెలుగుతావంటే నేను పడుకొనిస్తాయి. మా అక్కని నేను పడుకొనిస్తాను అక్కడ, మా బావ పడుకొనిస్తాడా? వాళ్ళు ఇల్లు అంటే ఎంతో కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా డబ్బు ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించుకుని, ఇద్దరు ఉద్యోగస్తులే, కష్టపడి సంపాదించుకుని కట్టిన ఇల్లు అది. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. మనసు మార్చుకోండి, మంచి వర్గా మారండి. మీకు అక్కర్లేదు, మీ చుట్టాలు గిట్టాలు ఎవరు అక్కర్లేదు. మీకు అంతా డబ్బు కావాలి, లేట్ ఫీజు డబ్బు కావాలి. మీకు డబ్బే విషయమాన్ని. సరే కానండి, మీ యొక్క మనోభావం అది మనస్సు. కాబట్టి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పబ్లిక్ ఎవరికి తెలియదు వాళ్ళ ఇంటి సంగతి. మొన్న ఇంటికి వస్తే ఇంట్లోకి రానివ్వలేదండి. ఆ అబ్బాయి ఇంట్లో కూడా బయటికి కూడా రాలేదు. ఎట్టా వచ్చాడో అట్లా వెనక్కి మమ్మల్ని. నా మనసు ఎంత బాధపడుతుంది. వాళ్ళకి నా మీద ప్రేమ లేదు, నాకు ఉంటుంది ప్రేమ. అక్కయ్య గారు అబ్బాయి చిన్నప్పటి నుంచి అబ్బాయిని ఎత్తుకున్నాను నేను. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళా రకరకాల గిఫ్ట్లు తీసుకెళ్ళేవాడిని. మా ఇంటికి వస్తే వాళ్ళ ముగ్గురు పిల్లలు సినిమాకి తీసుకెళ్ళేవాడిని. నేను సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో వాళ్ళ సినిమాకి బాల్కనీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి సినిమా చూపించేవాడిని. ఎన్నో ఇంటికి వెళ్ళినప్పుడల్లా గిఫ్ట్లు తీసుకెళ్ళేవాడిని. వాళ్ళకి విశ్వాసం అనేది ఆ అబ్బాయికి లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి MCA చదువుకున్న మహా గొప్ప మూర్ఖుడు అండి. ఎవరైనా సొంత మావయ్య ఇంటికి వస్తే మావయ్య వచ్చాడంటే మీ అమ్మ వచ్చిందని అనుకోవాలి. కాబట్టి మహామూర్ఖుడు. కాబట్టి ఇంగిత జ్ఞానం అంటే కనీస జ్ఞానం ఇక్కడ ఉంటుంది, అది కూడా లేదు. అదేమంటే నేను అందగాడిని, నువ్వు అందగాడివా? ఏం అందగాడి? నువ్వు సినిమా హీరోవే కాదు కదా, నువ్వు అందగాడి ఎట్లా అవుతావు? ఏదో ఆ అమ్మాయి నిన్ను అందాన్ని చూసి మోహించలా. నీ ఇల్లు చూసి, నీ కారు స్కూటరు ఇవన్నీ చూసి ఆస్తి కోసం నిన్ను వలేసి పట్టుకుంది అమ్మాయి. ఆ బావతో మీ అమ్మ నాన్న చనిపోయారు కదా, మా అక్కయ్య మా బావ. నువ్వే మా అక్కయ్య మా బావని అర్థం చేసావు. కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు ఇంత గొప్పవాడిగా చేసావు. ఇంటికి వస్తాను అవమానం చేస్తావు, తప్పు కదా. ఎందుకు వెళ్ళిన బురద మీద ఎందుకు కాలేసాను అనిపించింది నాకు. ఇంటికి రావడం నాకు పెద్ద తప్పు. 500 ఖర్చు పెట్టుకు వచ్చా మీ ఇంటికి, ఎంతో దూరం నుంచి వస్తే నువ్వు కనీసం లోపల రానివ్వడం చేసావంటే నువ్వు చదువుకున్న మహామూర్ఖుడివి. మీ చెల్లెలంతే, మీ తమ్ముడు అంతే, అందరూ అదే రకం. ఏమంటారు? నువ్వు ఎట్లా ఎంతకాలం అట్లా ఉంటావో చూస్తాను కదా ఆ ఇంట్లో. ఎందుకంటే అక్కయ్య ఆ ఇల్లు మా అక్కయ్య మా బావ కష్టార్జితంతో కట్టిన ఇంట్లో మీరు ఆనందంగా అట్టా ఉండగలుగుతారు. వాళ్ళ ఆత్మలు ఉండవా? డెఫినెట్గా ఉంటాయి.
గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే అండి, నమస్తే. ఎప్పుడైనా గుర్తొస్తే ఇట్లా వీడియో తీస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, నమస్తే. ఏమనుకోద్దండి, మనసులో బాధ చెప్పాను. ఎందుకంటే అవమానం చేస్తారు కదా నన్ను. గుర్తొచ్చినప్పుడు నాకు మహా టెన్షన్ వస్తుంది. అయ్యో ఇట్లా అవమానం చేస్తారే అని చెప్పి బాధేస్తుంది. అంతకన్నా వెళ్ళలేదండి. ఓకే, నమస్తే.